రోజులు ఉపవాస ప్రార్థన అంటే ఇప్పుడు మనం ఈ రోజు కనుక మనం ఇక్కడ ఉపవాస ప్రార్థన పెట్టామనుకో, ఇక్కడ చుట్టుపక్కల ఈ రావునూతల ప్రాంతం వాళ్ళందరూ ఉపవాస ప్రార్థన పెడుతున్నారు. అంటే వస్తారమ్మా? రారు రారు. ఏ కూడికైతే వస్తారు? కొంచెం అయితే వస్తారు. ఎందుకు వాళ్ళకి ఇంటి పెద్దలు మనం ఏం చేసుకుంటామని వస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి 3 రోజులు కూడా వాళ్ళు ఏం చేశారంటే 2-3 రోజులు కూడా ఉపవాసం ఉండి ఆ మాటలన్నీ విన్నారు. వినేటప్పటికి వాళ్ళకి ఏం అవ్వలేదు, ఆకలి అవ్వలేదండి, అసలు ఏమి గుర్తు రాలేదండి. ఈరోజు మనం ప్రార్థనలో ఉన్నాం కానీ ఆలోచనలు ఎన్నో కలవరాలు వస్తూ ఉంటాయి, ఎన్నో కలతలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ పరిస్థితులు ఏంటి, ఈ పరిస్థితుల ప్రభావం మా జీవితాల్లో ఏం చేయబోతుంది, ఎందుకు ఇలాంటి పరిస్థితులు మా జీవితంలో కలుగుతున్నాయని ఎన్నో కన్నీళ్లు, కలవరాలు, ఇబ్బందులు, ఇరుకులు, అసమాధానాలు, ఎన్నో పరిస్థితులు మనకు ఎదురవుతున్నప్పుడు చింత అండి. మానవుణ్ణి రోజు పట్టుకొని పిలుస్తుంది ఏదో చింత. చింత అంట చనిపోయిన వ్యక్తిని కాల్చి వేసిందంట. చనిపోయిన తర్వాత ఒక వ్యక్తిని చితి కాల్చి వేసింది, కానీ బ్రతికొండగానే కాల్చేది చింత అండి. మానవుడి జీవితంలో ఏముంది ఈరోజు? చాలా చింత ఉంది. అయితే 2-3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టినా కూడా యేసు ప్రభు వారి దగ్గర ఏం చేశారు వాళ్ళు? అయితే ఆ 2-3 రోజులు కూడా ఉపవాస ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు? అన్నీ మర్చిపోయినారండి. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో కూర్చున్న, ఈ ప్రార్థనలో కూర్చున్న మీరు ఏం చేయాలి? అన్నీ కూడా మర్చిపోవాలి. ఎందుకు? నీ కొరతలు తీర్చే, నీ అవసరాలు తీర్చే ప్రభువు సన్నిధికి నువ్వు వచ్చావు. ప్రభువు నీతో కూడా ఉన్నాడు, సంగతి నువ్వు మర్చిపోతున్నావు. దేవుడు నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. ఈ ప్రతి పరిస్థితిని ఎంతవరకు దేవుడు సరిచేసి ఉన్నాడు, ఆయన సహాయం చేసి ఉన్నాడు. అయితే ఆయన పరిస్థితులు నువ్వే అనుకుంటున్నావు, నా పరిస్థితిలో దేవుడు లేడు అనుకుంటున్నావు, దేవుడు నాకు తోడు లేడు, ఇది నేనే జయించాలనుకుని కొన్నిసార్లు మనం ఏమనుకుంటున్నాడు అలా అనుకుంటాం. కానీ దేవుడు తోడుగా ఉన్న విషయం మర్చిపోతూ ఉంటామండి. హల్లెలూయా. అయితే ఇక్కడ 2 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టినప్పుడు వాళ్ళు అన్నీ మర్చిపోయి వాక్యం విన్నారు. ఆ తర్వాత యేసు ప్రభు వారు అంటున్నారు శిష్యులతోటి, వీళ్ళందరూ కూడా మూర్చిపోతారేమో కానీ వీళ్ళకి ఏం పెట్టమంటున్నాడు? భోజనం మీరే పెట్టండి అంటున్నాడు. అప్పుడు శిష్యులు ఏమంటున్నారు? ఇంతమంది ప్రజలకి ఎంత చాలా ఖర్చు అవుతుంది, మరి ఇప్పుడేది ఎక్కడ తీసుకొస్తాం? పొద్దుమొగుతుంది, ఇప్పుడులాగా ఏమైనా వాహనాలు లేవు కదా, అరణ్యం వాళ్ళు ఎక్కడికి పోయి తీసుకొస్తాం అని చెప్పి అన్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? మీరే పెట్టండి. ఏమన్నాడు? మీరే పెట్టండి. అంటే ఎక్కడ తెచ్చాం ప్రభు అంటే, అప్పుడు ఒక చిన్న వాని దగ్గర ఎన్ని రొట్టెలు ఉండి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. మరొక సందర్భంలో రాయబడ్డది, ఇందులో రాయిపోయినా గుసాటంలో. అయితే 5 రొట్టెలు 2 చిన్న చేపలు. చూడండి అమ్మ, నేను ఒక మాట చెబుతాను. ఇంత చిన్న పిల్లగాడు ఉన్నాడు, 3 రోజులు ఉపవాస ప్రార్థనలో. మరి ఈ బాబు కానీ మీరు కట్టించారనుకో, ఉపవాస ప్రార్థనలో ఉంటున్నా కాబట్టి అందరూ ఉపవాసం ఉంటే చిన్నపిల్లగాడు ఉండవు అని చెప్పి మన సతీష్ కట్టించావు. కట్టించినప్పుడు ఆ బాక్స్ తీసుకెళ్ళి తింటాడా? తిండా? ఆకలి అయితే మరి 2-3 రోజులు ఏం చేస్తాడు బాబు? ఇలా ఎక్కడ పెట్టాడు మనసు? ఏసీ మీద పెట్టాడు. ఇలా పెట్టాడు కదా మనసు ఏసీ మీద. హల్లెలూయా. ఏసీ మీద పెట్టి ఇంట్లో ఉన్నప్పుడు అలానే ఉండేవి. కానీ అక్కడికి వచ్చినాడు ఎంతో మంది అక్కడ ఏసీ మాటలు విన్నారు, చాలా చక్కగా విన్నారు. కానీ ఏసయ్య మీ దగ్గర ఏముందని అడిగినప్పుడు ఒక చిన్న పిల్లగాడు ఏం చేశాడు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చేస్తాడు దేవుడికి. ఇచ్చేయటం వాళ్ళు ఏం చేశారంటే పంక్తులుగా కూర్చోమని చెప్పేసి ఏసయ్య చేతికి వెళ్ళిన ఆ రొట్టెలను విరిచి అనేక మంది కుట్టించమని ఎవరికి ఇచ్చాడు? శిష్యుడికి ఇచ్చాడు. మరి వడ్డించిన తర్వాత ఏమైంది? అక్కడ అయిపోయిందా? 12 గంపలు మిగిలినాయండి. వాడు ఇచ్చింది అంత 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఇంటే ఆ బాబు సరిపోతుంది. దేవుడు ఏం చేశాడు? అక్కడ ఆశీర్వదించాడు. దేవుడు అక్కడ శిష్యులైనా చింతపడ్డారు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన చేతిలోకి వచ్చిన తర్వాత ఏదైనా ఆశీర్వదించబడింది అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు అక్కడ ఏం చేశాడంటే వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా పొదువు కలగకుండా ఆయన తృప్తి పరిచాడు. రాత్రి కాలం దేవుని సన్నిధికి వచ్చిన దేవుని బిడ్డలారా, ఏ కొదువు కలిగి, ఏ కొరత కలిగి, ఏ సమస్యలు నీవు వచ్చావో, ఈ రాత్రి కాలం యేసుక్రీస్తు ప్రభువు నీతో చెప్తున్న మాట ఏంటంటే, ఈ జీవితంలో ప్రతి కొదువ కొరత అనేది ఈ రాత్రి కాలం దేవుడు తీర్చబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు చింతించడం వల్ల ఎవడు కూడా తన ఎత్తు ఎక్కువ చేసుకోలేడని మరి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడి ఉంది మాటలు.
కాబట్టి చింత యావత్ దేవుని మీద ఏమన్నది, దేవుని మీద ఏమని పేతురు పత్రికలో ఉంది. ఎందుకంటే ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడంట. హల్లెలూయా. ఎవరు చింతించేది మీ గురించి? యేసు ప్రభు వారు చింతిస్తున్నాడు. దేవుడు మీ గురించి చింతిస్తున్నాడు. ఎందుకంటే మీ భారం ఆయన మీద వేసినప్పుడు ఆయన మీ చింత యావత్తు పూర్తిగా తీసివేస్తాడు. చింతించడం అంటే ఏంటో తెలుసా? దేవుడిని నమ్మలేకపోతామే. దేవుడిని నమ్మలేకపోతాం, అది ఒక పాపమే. చింత కలిగి ఉంటే పాపమే. దేవుణ్ణి కనుక నువ్వు నమ్మి విశ్వాసంతో ఆయన ఎందుంటే దేవుడు నీకు గొప్ప కార్యాలు జరిగిస్తాడండి. హల్లెలూయా. చూడండి, ఆ కింద వచనాలు చదువుదాము. వెంటనే ఆ జన సమూహమును తాను పంపివేయనంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతం చేసి ఆయన జన సమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడిచి వారి ఎద్దుకు వచ్చి సముద్రముల మీద నడుచుట శిశువులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసి వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే భయపడుకుని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనిది. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. నేల మీద నడిచిన గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతూ అతనితో చెప్పాను. హల్లెలూయా.